కందుకూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే నెరవేర్చారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కందుకూరు పట్టణ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. నెల రోజుల్లోనే ముందస్తుగా 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 19 పంచాయతీలకు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని 22 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగిందన్నారు. బైపాస్ రోడ్డుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో కొండముడుసుపాలెం వద్ద ఓవర్ బ్రిడ్జికి అనుమతి వచ్చిందన్నారు. సిటీఆర్ఐ నుంచి వాసవినగర్ వరకు 8 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు విస్తరణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు గత ప్రభుత్వ తప్పిదాలే శాపాలయ్యాయన్నారు. సముచితమైన ప్యాకేజీ వారికి అందేలా చూస్తానన్నారు. తనపై వచ్చే నిందలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కందుకూరు రావడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయం. దానిలో భాగంగా ఆ రోజు మనం ఈ నియోజకవర్గాల్లో పలు సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కందుకూరు రూరల్ మండలానికి నీళ్లు 18-19 పంచాయతీలకి వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడం, ఇమీడియట్గా దాన్ని 22 కోట్ల రూపాయలతో అప్రూవల్ చేయడం జరిగింది. ముందుగా అలాగే ఏవైతే ఆ రోజు మన మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2 days బ్యాకే 5 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా వారంలోపే నెలలోపే 5 కోట్లు రిలీజ్ చేయడం మన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా మనందరం కూడా కొండముడుసుపాలెం బైపాస్ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపాస్ నిర్మిస్తేనే ఆ రోడ్డు మూవ్ అవనిస్తాం, లేకపోతే కానివ్వని చెప్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని సహకరించడం, పైన అది బ్రిడ్జికి కూడా అప్రూవ్స్ వచ్చిందని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది యువకులు సిటీఆర్ఐ సెంటర్లో చనిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ని ఏదైతే ఇప్పుడు 167B ఏ విధంగా ఉందో అది కూడా వైశాఖ కాలనీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా అప్రూవల్ వచ్చే పరిస్థితి. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ ఈ 8 నెలల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్లు చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మన మున్సిపాలిటీ పరిధిలో 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఎన్ఆర్జీఎస్ కింద బీటీ రోడ్లు అయితేవి, సిమెంట్ రోడ్లు అయితేవి 27 కోట్ల రూపాయల వర్కులు మన నియోజకవర్గంలో ఈ 9 నెలల కాలంలో జరిగింది. అదేవిధంగా గోకుల్ షెడ్లు 250 గోకుల్ షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చిన నియోజకవర్గంలో మంద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా 120 మందికి బడుగు బలహీన వర్గాలు ఏదైతే పేదలు ఉన్నారో హాస్పిటల్ ఖర్చులు భరాయించలేక అప్పులైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదల్ని కాపాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఇమీడియట్గా ప్రాధాన్యత క్రమంలో 120 మందికి ఈరోజు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో ఉన్నాం. మేమందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ 2014-19 టైంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత అది మేజర్ పోర్టు నుంచి మైనర్ పోర్టుకు మారడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజిషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు R&R కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు. కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు పూట సముద్రంలోకి పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి, వాళ్ళకి జట్టి కట్టి ఇవ్వకుండా, వాళ్ళకి కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా, వాళ్ళకి శ్మశానాలు లేకుండా, ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ 8 నెలల్లో కనీసం 100 సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకుని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి
అలాగే జేసీ గారికి, ఆ శాఖ ఎవరైతే CEO గారు ఉన్నారో వాళ్ళకి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెక్టిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. R&R కాలనీ ఈరోజు పోర్టు ఒక అడుగు ముందు ఓడాలంటే R&R కాలనీ కర్లపాలెం నిర్మిస్తేనే, R&R కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి. నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కేసారో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో 38 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కొట్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి దగ్గరికి రైతులను తీసుకుపోయి చివరికి 47 లక్షలు 48 లక్షలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఎందుకు చెబుతున్నామంటే మా చిత్తశుద్ధి అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో న్యాయస్థానం ఇన్ఛార్జ్ రాకుండా మీరందరూ కూడా తెలుసు. ఈరోజు బీఫారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు, కొన్ని పత్రికల్లో బీఫారం ఆపేశారు న్యాయస్థానం అని చెప్పారు. ఎన్ని బరాయించినా కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను. ఈరోజు కూడా ఏవైతే అవాకులు చెబుతూ ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు, వాటన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదానికోసమే ఇవన్నీ బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో, ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో, నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, నన్ను నమ్ముకొని కొంతమంది ఈ నా కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అహోరాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు. వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, వీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు, నన్ను నమ్మి నన్ను సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇంటూరు న్యాయస్థానం తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే 2029లో నేను చేసిన అభివృద్ధినే చూసి నాకు ఓట్లేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వీటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు, 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు, 3 బాయ్స్ షర్ట్స్ 599 రూపాయలు, 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.